TSM6 న్యూస్ కి స్వాగతం. మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపాలిటీ 14వ వార్డు కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థి వడ్డే నరసింహులు గాజు గుర్తుకు ఓటు వేయాలంటూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 14వ వార్డులో నెలకొన్న సమస్యలు వీధి లైట్లు, రోడ్లు, మంచినీటి సరఫరా సొంత నిధులతో చేయిస్తానని హామీ ఇచ్చారు. బీసీ బిడ్డగా ముందుకు వస్తున్నారని, తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరారు. మేనిఫెస్టో ప్రకారం తన సొంత నిధులతో 14వ వార్డులో ఆడబిడ్డ పెళ్లికి 25,000 కానుక, ఆడబిడ్డ పుడితే 12,000, మగబిడ్డ పుడితే 10,000 కానుక తన సొంత నిధులతో ఇస్తామని అన్నారు. వార్డులో నెలకొన్న సమస్యలు సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ, వీధి దీపాలు, మంచినీటి సమస్య, 14వ వార్డులో ఉన్న ఏ సమస్య అయినా తీర్చడంలో కృషి చేస్తారని అన్నారు. ఫిబ్రవరి 11న జరిగే ఎన్నికల్లో ఇంద్రేశం మున్సిపాలిటీ 14వ వార్డు కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థి వడ్డే నరసింహులను గాజు గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని వారు ప్రజలను విన్నవించారు. నుంచి ఇంద్రేశం గ్రామం ఇది మా ఆడబిడ్డకు 25,000 రూపాయలు ఇస్తున్నాను. మగబిడ్డకు 12,000 రూపాయలు చేస్తాను. ఇవి 14వ వార్డుల ప్రతి విధులైన సీసీ కెమెరాలు 6 నెలకు ఒకసారి కమిటీ చేస్తాను. అత్తకీయులకు 15,000 రూపాయలు ఇస్తాను. ఈ పథకాలు నన్ను ఇవన్నీ చేస్తాను. నన్ను గెలిపించి చేయండి, పథకాలు చేస్తాను. మన ఓటు. ఇప్పుడు మనకు ఈ సమస్యలైనా ఏదైనా రోడ్ అయినా, డ్రైనేజ్ అయినా, సీసీ కెమెరా అయినా, ఈ వాటర్ ప్లాంట్ ఈ వాటర్ ప్లాంట్ అయినా మనం పెట్టగలుగుతాము. నన్ను గెలిపిస్తే మీరు దయచేసి నన్ను గెలిపియండి అమ్మ. ఈ సీరియల్ నంబరు 6ది గాజుల గుర్తుకి మన ఓటు. వడ్డే నరసింహులు 11వ తారీఖు నాడు 7 గంటల నుండి 5 గంటల వరకు వేయాలి ఓటు. ఇండిపెండెంట్గా నిల్చుంటున్నాడు. అతనికి సింబల్ గాజుల గుర్తు వచ్చింది. సీరియల్ నెంబర్ 6. అతను ఇంతకుముందు కూడా వార్డు మెంబర్గా ట్రై చేసిండు, కానీ ఆ టైంలో ఓడిపోయిండు. ఈసారి కూడా ఏంటంటే తప్పకుండా మీరు గెలిపిస్తే కొన్ని ప్రజలకు సమస్యలు ఉన్నాయి. వీధి లైట్లు లేవు, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, వాటర్ రావట్లేదు. అవన్నీ చేపిస్తా ఆయన సొంత నిధులతో చేయిస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు ప్రజలందరికీ. దయచేసి మీరందరూ ఒక్కసారి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే అతను బీసీ బిడ్డ. మా కులం ఏంటంటే వెనుకబడ్డ కులం. మీ అందరూ ఒకసారి మా మీద దయదలిచి ఈ అభ్యర్థిని నరసింహని గెలిపించాలని చెప్పేసి నా మనవి. 14వ వార్డు అభివృద్ధి కోసము మేనిఫెస్టో 2026 నా సొంత నిధులు అంటే నరసింహ నిధులతోనే జనసేవ కార్యక్రమం ఏంటంటే 14వ వార్డులో నిల్చున్న ఆడబిడ్డకి 25,000 కానుక. ఆడబిడ్డ పుడితే పెళ్లికి పుడితే ఆడబిడ్డ పుడితే 12,000, మగబిడ్డ పుడితే 10,000 కానుక. ప్రతి వీధిలో డ్రైనేజీ, వీధి లైట్లు మరియు సీసీ కెమెరాల భద్రత అండ్ మంచినీటి సదుపాయం కల్పిస్తాడు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడం, ప్రతి 6 నెలలకు ఒకసారి హెల్త్ క్యాంపు, ప్రతి నెలకు ఒకసారి స్వచ్ఛ భారత్, అంత్యక్రియలకు 15,000 అతను సొంత నిధులు ఇస్తున్నాడు. గెలిపియాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వాడికి సంబంధించిన అన్ని విషయాలు సహకరిస్తారా? అతని సింబలు గాజుల గుర్తు. బ్యాలెట్ల సీరియల్ నంబరు 6. 11వ తారీఖు నాడు ఎలక్షన్ ఉంటుంది. దయచేసి మీరందరూ వచ్చి మా అభ్యర్థికి ఓటు వేయగలరని మనవి.